ఇప్పుడు టైము నైట్ 8 అవుతుంది. నేను ఇప్పుడే మిషన్ దిగాను. మా అమ్మ చేతి పని చేస్తుంది. నేను జాకెట్లు కుట్టినవన్నిటికి కూడా మా మమ్మీయే చేస్తారని చేతి పనులు. నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మాక్సిమం మా అమ్మ దగ్గర పంపిస్తాను చేతి పనికి. ఒకవేళ లేదు అర్జెంట్ బ్లౌజెస్ అంటే గనక నేనే వెంటనే ఏసేసి కస్టమర్స్‌కి ఇచ్చేస్తాను. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్ చేయాల్సిన బ్లౌజెస్ అనమాట. ఇవన్నీ కూడా కస్టమర్స్‌కి హ్యాండ్ వర్క్ చేసేసి వాళ్ళకి ఇవ్వాలి. మొత్తం అన్నీ కలిపి 6 జాకెట్ల నుంచి 9 జాకెట్ల వరకు ఉంటాయి చేతి పని చేయడానికి. ఇందులో 2 వచ్చేసి కంప్యూటర్ వర్క్‌వి, మళ్ళీ 3 వచ్చేసి డిజైన్స్ అంటే మోడల్స్ అనమాట. రిమైనింగ్ 3 వచ్చేసి జస్ట్ పైపింగ్ నడుము దగ్గర, నెక్ దగ్గర, హ్యాండ్స్ దగ్గర పైపింగ్ ఏసుకుట్టినవి. నేను కుట్టిన ప్రతి బ్లౌజ్‌లో మా అమ్మ హెల్ప్ అనేది గ్యారంటీగా ఉంటది నాకు. హ్యాండ్ వర్క్ కానివ్వండి, లేకపోతే ఎక్కడన్నా సరే అట్‌లీస్ట్ నేను కుడుతున్నప్పుడు నా పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటదనమాట. అలా మాట్లాడుతూ ఉండడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు. ఈ శారీస్ అన్నీ కూడా జిగ్‌జాగ్ చేసేసినవండి. ఇవన్నీ ఇప్పుడు డివైడ్ చేసేసి కస్టమర్ శారీస్‌కి, బ్లౌజెస్‌కి పేర్ చేసేసి కవర్‌లో పెట్టేసి కస్టమర్స్‌కి ఇచ్చేయాలి మనం. ఇదొచ్చేసి నా మెజర్‌మెంట్ బుక్ అండి. ఇందులోనే నేను కస్టమర్ తాలూకు మెజర్‌మెంట్స్ అన్నీ రాసుకుంటాను. నేను కాల్ బ్లౌజ్ పరంగా కుట్టగలను. మెజర్‌మెంట్ తీసుకొని కూడా కుట్టగలను. సో, మెజర్‌మెంట్స్ ఒకటే బుక్ మెయింటైన్ చేస్తాననమాట. ఈ బుక్ మాత్రమే మెయింటైన్ చేస్తాను నేను మెజర్‌మెంట్‌కి. సరే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఉంటాను మరి. బాయ్ బాయ్.